ఎక్కువ అభివృద్ధి పైన శ్రద్ధ పెడుతున్నాను. రోడ్లు బాగా ఉండాలి. ఒకప్పుడు అన్ని రోడ్లు గుంతలే. గుంతలు తవ్విన ప్రభుత్వాన్ని నాకు అప్పచెప్తే గుంటలన్నీ కూడా పూడ్చి ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేస్తున్నావునా కాదని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్టుబడిదారులు రావాలంటే భయపడిపోయి పారిపోయిన పరిస్థితి. ఈరోజు నేను చెప్తున్నాను, 2 ఏళ్లలో 22 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 12 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు గ్రౌండ్ చేశాం. ఇవి పూర్తయితే 12 లక్షలకు 12 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 22 లక్షల కోట్లు పెడితే 22 లక్షల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. చదువుకునే పిల్లలకు అందరికీ హామీ ఇస్తున్నా, మీరు చదువుకుంటే ఎలాంటి చదువులు చదువుకోవాలి నేర్పిస్తాం. మీరు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే వాతావరణాన్ని కల్పించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క రోడ్లు, ఒక పక్క పోర్ట్లు, ఒక పక్క విమానాశ్రయాలు కూడా కట్టి ఎక్కడికక్కడ ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తాం. ఉదాహరణ మీరు చూస్తే ఇక్కడ చీరాల బెస్ట్ బీచ్లు ఉన్నాయి. సూర్యలంక, బాపట్ల, చీరాల ఈ బీచ్లు చూస్తే శనివారం వస్తే హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఎక్కడికి వస్తారంటే సూర్యలంకకు వస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్పాను, మరో గోవా ఎక్కడో లేదు, అది చీరాల సూర్యలంక మధ్యలోనే ఉంది. ఉపయోగించుకుంటే ఆకాశమే హద్దు. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా కాదు, తెలివితేటలతో కష్టపడితే సునాయాసంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తాం. అందుకని సూర్యలంక నుంచి చీరాల వరకు 15 కిలోమీటర్ల మేర ఒక బ్రహ్మాండమైన కారిడార్గా తయారు చేస్తాం. స్వదేశ్ దర్శన్ 2 కింద మొన్నే 97 కోట్లు వచ్చింది. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ బీచ్ల మీద ఫోకస్ చేసి అవసరమైతే మీ చీరాల పక్కనే ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా కడితే ప్రపంచం అంతా మీ చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి. సంకల్పం అయితే చాలా ఉన్నాయి. ఇది సాధ్యమని కొంతమంది అడుగుతారు. సాధ్యం. మీరు ఒక్కసారి చూడండి, 2 ఏళ్లలో మా పేదవాళ్ళకి 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి ఇచ్చాను. 1,50,000 కాదు, ఎంతైనా ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఖజానా ఖాళీగా ఉంది. మళ్ళీ సంపాదిస్తా. నేను కష్టపడేది మీ అందరి కోసరం తప్ప కొంతమంది కోసరం కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.